తెలంగాణ రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఓ శిఖరం. ఉద్యమంలో పాలనలో తిరుగులేని ప్రస్థానం. అసెంబ్లీలో ఓటమి నుండి కలిసిరాని కాలం. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు, ఖండించలేరు. అయితే అధికారంలో ఉన్న సమయంలోనే తీసుకున్న నిర్ణయాలే నేడు ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రశ్నించే స్థితికి తీసుకొచ్చాయనే చర్చ జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోదండరాం, ఈటెల రాజేందర్, రఘునందన్ వంటి అనేక నేతలను ఇబ్బంది పెట్టారన్న అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో ఇవి సాధారణం అనుకున్నా అధికారం ప్రజలు మార్చినప్పుడు ప్రతిస్పందనకు కూడా ప్రిపేర్ అయి ఉండాలని ఆధునిక రాజకీయాలు చెప్తున్నాయి. విచారణ అనేది చట్టానికి పరీక్ష, ఫలితం అనేది ప్రజాస్వామ్యానికి సమాధానం. ఈ విచారణ నిజంగా ముగింపునిస్తుందా లేక మరో రాజకీయ ఎపిసోడ్గా మిగిలిపోతుందా అన్నది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే కీలక ప్రశ్నగా నిలవనుంది.